హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అండ్ హెల్తీ అయిన పెసరగారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ టైం చూసేటట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి 10 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేయాలి, పచ్చి పెసలు కాబట్టిగా ఉబ్బుతాయి. ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి 10 నుంచి 12 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 12 గంటలు నానబెట్టాం కదా, ఇలా బాగా నానిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, చిన్న అల్లం ముక్క కోసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పెసలు వేసుకోవాలి. అసలు వాటర్ ఒక్క చుక్క కూడా వెళ్ళకుండా బాగా ఉడకట్టేసుకొని పెసలు మాత్రం వేసుకోవాలి. ఇలాగా నేను చూపించే విధంగా మిక్సీ చేసుకోవాలి. కచ్చాపచ్చాగానే రుబ్బుకోవాలి. అస్సలు మామూలుగా మెత్తగా రుబ్బుకోకూడదు. ఇలాగే మాత్రమే రుబ్బుకోవాలి. ఇలానే ఈ విధంగానే మొత్తం పప్పు మొత్తం రుబ్బుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం ముక్కలు మిక్సీలో వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలానే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కొంచెం, పసుపు కొంచెం వేసుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెతో వాటరు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని మనం కవర్లో లేదా అరిటాకు దేని మీద అయినా సరే గారెలా అద్దుకొని హీట్ అయినప్పుడు ఇలా వేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం గారెలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసిన వెంటనే అసలు మనం అటు ఇటు కదపకూడదు. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక్కొక్క దాన్ని అటు ఇటు కలుపుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు. అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా అటు ఇటు ఎర్రగా వేగాయి అని అనిపించినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగానే పప్పు మొత్తం గారెల్లా వేసేసుకోవాలి. నేను మరీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మిగిలిన పప్పుదంతా చూపించట్లేదు. ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి తీసేస్తున్నాను. అసలు ఆయిల్ ఏమీ కూడా పీల్చదు. నేను చెప్పినట్టు ట్రై చేయండి. వాటర్ మాత్రం అస్సలు కూడా వేయొద్దు. ఇలా ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయి అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.